హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి కీలక ఆధారమైన ఆ డాగ్ ఏదైతే ఉందో అది జ్ఞానేశ్వరితో పాటే వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రావడం మనం చూసాం. ఇప్పుడు ఆ కుక్క చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి నిజంగా చనిపోయిందా, లేకుంటే కేవలం వార్తలు మాత్రం ప్రచారంలో ఉన్నాయా? చనిపోతే అసలు ఏ విధంగా చనిపోయింది, అసలు ఏం జరిగింది ఆ కుక్కకు? దీనికి సంబంధించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఏం జరిగిందో వారి మాటలో తెలుసుకుందాం. సార్, హాయ్ సార్. నమస్తే. సో కుక్క వచ్చేసింది, పట్టేసుకున్నాం. సో దాని ద్వారా ఇక పాపని కనిపెట్టేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం చూసాము. సో దాని ద్వారా కొద్ది ఎంక్వైరీ కూడా చేశారు. సో సడన్ గా ఇప్పుడు ఏమైంది, మరి కుక్క చనిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఉందా? అసలు ఎందుకు, ఎలా, ఏం జరిగింది ఆ కుక్కకి? సింపుల్ గా చెప్పాలి అంటే ఈ కథ అంతా ఒక 15 minutes మిస్టరీ. పాప కుక్క కలిసి అందులో అడవిలోకి వెళ్ళారు. అంటే అడవి లాంటి ప్రదేశం, అది తోట అంటున్నారు, ఇంకేంటో అంటే చెట్లు గిట్లు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ పాప కనిపించింది అని ఒక కుర్రోడు చెప్పాడు. అయ్యో చిన్న పిల్ల ఇక్కడ ఉంది ఏంటి, ఊరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కుక్క అరిచింది వాడి పైకి. వాడు భయపడి ఊర్లోకి వచ్చి ఇట్లా ఒక పాప అక్కడికి వెళ్ళింది అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ పాప లేదు, కుక్క కూడా లేదు. ఇంతే, ఇదంతా ఒక స్పాన్ ఆఫ్ 15 minutes లో జరిగింది. అంతమంది పోలీసులు వెతుకుతున్నా, అన్ని డాగ్ స్క్వాడ్లు వెతుకుతున్నా దొరకట్లా, డ్రోన్లో చూసినా దొరకట్లా, ఎంతసేపు చూసినా. బయట నుంచి ఎవరన్నా వచ్చి ఈలోపు ఎత్తుకెళ్ళారా, లేదంటే ఇంకేమైంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అవుతుంది, వారం దాటిపోయింది. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు ఇంత పిల్లకి ఇన్ని రోజులు ఆకలితో అయితే ఉండదు. పోనీ ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినా కూడా ఒకవేళ మళ్ళీ వదిలేద్దాం అనుకునే లోపే ఇంత వైరల్ అయ్యేసరికి భయంతో కూడా వెళ్ళారేమో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాప సేఫ్ గానే ఉంది, ఎవరో పట్టుకున్నారు, ఇటు రావడానికి భయపడుతున్నారు, ఇంత పెద్ద వైరల్ అయిపోయింది కాబట్టి అలా అనుకుందాం. అయితే ఇదంతా కూడా పాపకి ఏమైంది అని తెలిసింది ఒకే కుక్కకి. ఆ కుక్క మళ్ళీ ఊర్లోకి వచ్చింది. 2-3 రోజులు పాప కోసం తిరిగి ఊర్లోకి వచ్చింది. నోరు లేని జీవం, ఏం చెప్పలేదు. దాన్ని అడిగినా కూడా అది భయంగా ఉంది. అందరు వచ్చి దాన్ని చుట్టుముట్టారు, దాన్ని బోన్లో వేసారు, దానికి ఏదో GPS ట్రాకర్ పెట్టారు. నాకేదో అయ్యింది అనుకుంటుంది. మేబీ ఇప్పుడు మూగజీవాలకు కూడా కుక్కలకి చాలా విశ్వాసం ఉంటుంది, అండ్ వాటికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఎంత కాదనుకో, మాటలే రావు కానీ తెలివితేటలు ఉంటాయి. నువ్వు కొన్ని ట్రైన్డ్ డాగ్స్ ఉంటాయి, సిట్ స్టాండ్ అంటే సినిమాల్లో కూడా చూస్తావు కదా, ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాయి, చనిపోయిన ట్యాగ్ చేయమంటే ఇలా పడుకుంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. డాగ్ యూ కెన్ ట్రైన్ డాగ్స్కి. కొన్ని డాగ్స్ మనం ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటాం, చాలా మందివి వీడియోలు పెడతా ఉంటారు, ఐ లవ్ యూలు చెప్తాయి, ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కుక్కకి మాత్రం తెలుసు, అది చూసింది, అందుకే 2 days అది అడవిలో తిరిగింది. సంబడి హ్యాస్ టేకెన్ హర్ అని నాకు అర్థమైంది. లేదు ఇంకేదైనా జంతువు వచ్చినా తెలిసిపోతుంది అందరికి, జంతువు ఏం చేస్తుంది, ఎక్కడికో తీసుకెళ్ళొద్ది, అక్కడక్కడ ఎక్కడో ఉంటుంది. కానీ ఎవరో మనుషులు పాపను ఎత్తుకెళ్ళడం చూశారు, ఆ కుక్క చూసింది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియక మొత్తం అంతా తిరిగింది, ఇంకా వెళ్ళిపోయారు అనుకున్న తర్వాత ఇంటికి వచ్చింది. ఇక్కడ సిచ్యువేషన్ చూసి అదేమనుకుంటుందంటే నేనే పాపని ఏమన్నా చేశానేమో అని వీళ్ళందరూ నన్ను బంధించారు. కానీ ఎట్లా చెప్పాలి వీళ్ళకి, ఆ సిచ్యువేషన్ తెలుసు కదా. మనకేంటంటే పిల్ల కనబడకుండా పోయిందని చెప్పి మనం, కుక్క కూడా ఒక ప్రాణి, దాన్ని కూడా టార్చర్ చేసాం తెలుసో తెలియకో. అంటే టార్చర్ చేయడం కాదు, దానికి తప్ప ఎవరికి తెలియదు నిజం కాబట్టి మనం తెలుసుకోవాలన్న ప్రయత్నం, తాపత్రయం, ఎందుకంటే పిల్ల కనబడలేదు కాబట్టి. కానీ ఈ కుక్క ఏమనుకుంటుంది, వీళ్ళందరూ నన్నే ఇట్లా చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అందరు వచ్చి ఇట్లా చూస్తున్నారు, ఎప్పుడు లేనిది అన్ని రోజులు ఎప్పుడు ఆ కుక్కను ఎవరు అలా చూడలా. అందరు ఒకే డ్రెస్లో, అంటే పోలీసులు, కుక్కకు తెలియదు కదా పోలీసులు అని, అందరు ఒకే డ్రెస్లో వచ్చి నన్ను ఇట్లా బంధించారు, తర్వాత నాకు ఏవేవో మిషన్లు పెడుతున్నారు, మళ్ళీ నన్ను వదిలేశారు. ఇవన్నీ చూస్తే తిందు, కుక్కలు అన్నం తినవు. ఇప్పుడు నువ్వు మీ పెంపుడు కుక్కని రోడ్డు మీదకి వదిలేసాయి ఫర్ ఎగ్జాంపుల్, 3 days 4 days చనిపోతుంది, అది అన్నం తిందు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దానికి బెంగ పెట్టుకుంటుంది. లేదు మన ఇంట్లో ఏదన్నా చావుని చూసినా అవి అట్లాగే ఉండి అన్నం తినకుండా అవి కూడా చనిపోతాయి. చాలా ఉంటది ఎమోషనల్ అటాచ్మెంట్స్ డాగ్స్కి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అది అన్నం తినలేదు. మేబీ అందరు దాన్ని ఫీడ్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, అది బక్కచిక్కిపోయింది మొత్తం, ఈడ్చుకొచ్చేసింది ఇలా. కానీ తిందు, బలవంతంగా ఏమి పెట్టలేము, దానికి బెంగ వచ్చేసింది, ఏదో జరిగింది ఇక్కడ, ఆ భయం ఉంటది.
అంటే అందరు రోజు నన్నే చూస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, నన్ను చూసి తల తిప్పుకోవట్లా. ఇవన్నీ కలిసేసి మానసికంగా కొంచెం క్షోభించి అండ్ అలాగే ఆహారం కూడా తీసుకోకపోయేసరికి ప్రాణం వదిలేసింది. ఇది జరిగింది. ఎప్పుడైనా సరే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చెప్తున్నా. ఇంతకుముందు మధురానగర్లో కూడా ఒక మనిషి చనిపోతే కుక్క చంపేసింది అన్నారు. యాక్చువల్లీ అవును. పాపం దాన్ని అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైనా కింద పడి కొట్టుకుంటా ఉంటే అది కూడా ట్రై చేస్తుంది ఆపడానికి. ఆ టైంలో మూతుకో దేనికో బ్లడ్ అంటుకుంటుంది, అంత మించి ఇంకేం లేదు. కానీ ఇదే చంపి కొరికి చంపిందని కాదు దాని అర్థం. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు చాలా మంది ఎప్పుడు లేవు కదా, ఇప్పుడు ఒక కుక్క ఊర్లో తిరుగుతా ఉంది, ఎవరు పట్టించుకోరు దాన్ని. వీలైతే ఏదన్నా ఇస్తారు లేదా ఇచ్చట్ పో అంటారు, అంతకుమించి ఇంకేం ఉంటాయి చెప్పు. ఆకతాయిలు ఏవో చేస్తారులే కానీ మామూలుగా అయితే ఎవరు పట్టించుకోరు. ఎప్పుడు లేనిది ఎక్కడా లేనిది ఊరంతా నా దగ్గరకు వచ్చి నన్నే వింతగా చూస్తుంది. అంతకుముందు ఏమైంది, నాకు కూడా ఒక బాధ ఉంది చెప్పాలని. నా కళ్ళ ముందు పాపను ఎవరో తీసుకెళ్లారు, ఎలా చెప్పాలి వాళ్ళని, ఏ విధంగా డెలివరీ చేయాలో దానికి తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కుంగిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్ అంటే కుక్క కూడా చనిపోయింది, ఇప్పుడు ఒక కీలక ఆధారం అయితే మిస్ అయిపోయిందని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా? పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో అడవుల్లోకి ఎవరు వచ్చారు, ఆ టైంలో అక్కడ నుంచి ఏదైనా వెహికల్ వెళ్ళిందా, 2 వీలర్ ఆర్ 4 వీలర్ అనుమానాస్పదంగా ఉందా చూసి దాని నెంబర్ ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో యాక్చువల్ గా అయితే పూర్తిగా అదృశ్యం అయితే అయిపోలేదు, ప్రాణి ఉంది ఎక్కడో దగ్గర ఉంది, తెలుస్తారు మెల్లిగా. అయితే ఈ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకొని నేనేం చెప్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఏదైనా ఈ కుక్కలు కానీ ఇంకేమైనా జీవాలు ఉంటే అదే పనిగా మనం వాటిని చూడడం, వాటిని ఇబ్బంది పెట్టడం, వాటికి ఏమైనా మిషన్లు పెట్టి చేయడం, ఓ దగ్గర కట్టేసి ఉంచడం, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే అవి కూడా మానసికంగా కుంగిపోతాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.